ओं नमो वेदात्मकाय वेंकटेशाय भवतीव्र विषंहर्త औषधं यस्स उच्यते అని చెప్పినట్లుగా సంసారం అనే విషాన్ని హరించగలిగే ఔషధము వంటివాడు మంచి చెడు పుణ్యము పాపము న్యాయము అన్యాయము అనేవి కలిసిపోకుండా నిరోధించేందుకు ఒక వారధిలాగా ఉండి దేని ఫలితాన్ని దానికి ఇచ్చేవాడు మిథ్య కానటువంటి ధర్మము పరాక్రమము కలగవాడు అగు శ్రీనివాస స్వామి వారి సంపూర్ణ అనుగ్రహ విశేషముతో ఏకాకిగా ఉన్నవానికి కూడా జయాన్ని ఇచ్చేది ఆదివ్యాధులను పోగొట్టేది మంగళకరమైనది అగు విరాట పర్వ పారాయణ యజ్ఞాన్ని తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా తిరుమలనాథ నీరాజనం మండపం నుండి అఖండంగా మనందరం చేసుకుంటూ ఉన్నాం. 72వ రోజైనటువంటి ఈరోజు గురు ప్రార్థనతో మన పారాయణాన్ని మంగళారంభం చేసుకుందాం. గురుధ్యానం गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः श्रीनिवास ध्यानं श्रीनिवास ध्यानं श्रीवेंकटेशं लक्ष्मीशं श्रीवेंकटेशं लक्ष्मीशं अनिष्टघ्नमभीष्टदम् अनिष्टघ्नमभीष्टदम् चतुर्मुखाख्यतनयम् चतुर्मुखाख्यतनयम् श्रीनिवासं भजे निशं श्रीनिवासं भजे निशं लक्ष्मी ध्यानं लक्ष्मी ध्यानं सर्वमंगलमांगल्ये सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते अथ संकल्पः श्रीमदादिवराह क्षेत्रे क्षेत्रे विराजमानस्य देवदेवात्मकस्य जगद्रक्षणार्थं अवतीर्णस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीवेंकटेश्वर स्वामिनः अनुग्रह प्रसादेन सर्वेषां भक्तजनानां आधिव्याधि निवृत्ति द्वारा आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं विसूचिका कृमिजनित समस्त दुष्प्रभाव निवारणार्थं सर्वारिष्ट निवृत्ति द्वारा सकल श्रेयः अभिवृद्ध्यर्थं
అభివృద్ధ్యర్థం విశూచిక విశూచిక క్రిమిజనిత క్రిమిజనిత సమస్త సమస్త దుష్ప్రభావ దుష్ప్రభావ నివారణార్థం నివారణార్థం రాజద్వారే రాజద్వారే రాజముఖే రాజముఖే సర్వదా సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం దిగ్విజయ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే అస్మిన్ దేశే శీఘ్రమేవ శీఘ్రమేవ వాపీకూప వాపీకూప తటాకాది తటాకాది పరిపూరక పరిపూరక సువృష్టి ప్రాప్తి ద్వారా వృష్టి ప్రాప్తి ద్వారా సర్వసస్య సర్వసస్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం గోధన గోధన అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం సమస్త సమస్త పాపక్షయార్థం చ పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారత శ్రీమన్మహాభారత అంతర్గతే అంతర్గతే విరాట పర్వణి విరాట పర్వణి యథాశక్తి యథాశక్తి షోడశాధ్యాయ షోడశాధ్యాయ అంతర్గత అంతర్గత శ్లోకపారాయణం శ్లోకపారాయణం మహేంద్ర స్తోత్ర మహేంద్ర స్తోత్ర పారాయణం చ పారాయణం చ ఆచార్యముఖేన ఆచార్యముఖేన కరిష్యామహే కరిష్యామహే శ్రీకృష్ణ ధ్యానం శ్రీకృష్ణ ధ్యానం అతసీ పుష్ప సంకాశం అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం హారనూపుర శోభితం రత్నకంకణ కేయూరం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం దేవీ ధ్యానం దేవీ ధ్యానం యా దేవీ సర్వభూతేషు యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః నమస్తస్యై నమో నమః వ్యాసధ్యానం వ్యాసధ్యానం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః వాసిష్ఠాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సా వినిశ్వస్య శుశ్రోణి భూమావంతర్ముఖీ స్థితా తూష్ణీమాసీత్ తదా దృష్ట్వా వివక్షంతం యుధిష్ఠిరం. నిన్నటి రోజున మనం కథాశ్రవణంలో అప్పటిదాకా అక్కడ ఎవరెవరిని అయితే సైరంధ్రిగా ఉన్న ద్రౌపదీదేవి మీరు ధర్మం చెప్పలేరా, మీరు న్యాయమైన మాట మాట్లాడలేరా అని ఆగ్రహంగా అడిగితే వాళ్ళు ఆయా సందర్భానికి తగినటువంటి విధంగా ఆ విషయాన్ని ఖండన చేస్తూ కొంతమంది, లేదు లేదు ఇక్కడ ఉన్నటువంటి యథార్థ స్థితి తెలియదు కాబట్టి సరి అయిన నిర్ణయం చెప్పలేమని కొంతమంది, ఇది కీచకుడి యొక్క దుష్టచర్య అని చెప్పి కీచకుడిని దూషించేటటువంటి వారు కొంతమంది, చాలా చక్కగా మాట్లాడింది సైరంధ్రి అని ఆ ద్రౌపదీదేవిని పొగిడినటువంటి వాళ్ళు కొంతమంది, ఇక్కడ విరాటరాజు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు అని విరాటరాజుని అనుకున్నటువంటి వాళ్ళు కొంతమంది, ద్రౌపదీదేవి విషయంలోనే వాళ్ళందరూ కొంతమంది ఇక్కడ సైరంధ్రి ఇలా మాట్లాడకూడదు అని చెప్పి దూషించిన వాళ్ళు కొంతమంది. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమందిలోనే ఇన్ని విభేదాలు ఏర్పడి ఉండగా విరాటరాజు మీ ఇద్దరి వెనకాల జరిగినటువంటి గొడవ పూర్తిగా తెలియకుండా నేను ఇది సాధువు ఇది అసాధువు అని చెప్పి ఇక్కడ ఒక నిర్ణయం చెప్పడానికి యోగ్యుణ్ణి కాదు అని చెప్పి ఆయన
ఒక మాట మాట్లాడి తప్పించుకుంటే ధర్మవేత్తలైన వారు, సభలో ఉన్నటువంటి వారు, అక్కడ జరిగినటువంటి సంఘటనని కళ్ళారా చూసి మనస్సులో నిజంగా బాధపడినటువంటి వారు అయిన పండితోత్తములు ఇంతటి దేవజాతి స్త్రీలా కనిపిస్తూ ఉన్నటువంటి పద్మజాతి స్త్రీలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కలిగి ఉన్న ఈ సైరంధ్రిని కీచకుడు కాలితో తన్నడం అనేటటువంటిది నిజంగా హేయమైనటువంటిది. ఈ చర్య చెయ్యరాదు, ఇది చాలా పొరపాటు అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని వెలిబుచ్చగా అడిగినటువంటి విరాటరాజు ఇంకా ఆక్రోశంతో ఒక్కసారిగా గట్టిగా మందలించినట్లుగా మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం తెచ్చుకుందామనుకున్న సైరంధ్రికి అక్కడ ఉన్నటువంటి సభ్యులు అందరూ సమాధానం చెప్పగా ఇక రావలసినటువంటి చోటు నుంచి కావలసినటువంటి సమాచారం నిన్న మనం అనుకున్నట్లుగా అది రావాలి. దానికోసం అక్కడే ఉండి ఆ పక్కన ఇంకా ఏమీ మాట్లాడకుండానే కూర్చున్నడే, ఇంకెంతసేపట్లో ఆ నోటు నుంచి నాకు వినడానికి తగినటువంటి మాట వస్తుంది అన్నట్లుగా అటు చూస్తూ ఉంటే సభ్యులందరూ మాట్లాడుతున్నప్పుడు ధర్మరాజుకి కీచకుడి మీద విపరీతమైన ఆవేశం వచ్చి వీడు ఇంతటి పని చేస్తాడా, ఇక్కడ ఇంతటి గొప్పదైన సభని అపవిత్రం చేస్తాడా అన్న కోపంలో లలాటంలో ఇక్కడ చెమట పట్టి ఉండగా క్రోధావేశానికి ఇక ఆయన ఇక్కడ నేను నోరు విప్పి మాట్లాడాల్సినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి అని అనుకున్నటువంటి వాడై చెప్పబోతూ ఉంటే సైరంధ్రి ఒక్కసారి అటు చూసింది. అక్కడ ఆ ధర్మరాజుని చూసిన వెంటనే ఈయన ఇంకొంతటి సేపటిలో ఏదో ఒక విషయాన్ని గురించి ఇక్కడ చెప్పబోతూ ఉన్నాడు. నేను ఈ సభ్యులందరూ మాట్లాడారు, వీళ్ళందరూ కీచుకుని నిందించారు కాబట్టి ఇక ధర్మరాజు గారు ఏం మాట్లాడతారో దాన్ని వినవలే అన్నట్లుగా ఆయన వైపు చూసి ఆయన మాట్లాడుతున్నదంతా ఇక పైన నాకు యోగ్యమైనటువంటిదే సరిగ్గా గ్రహించుకోవాలి చెప్పిన మాటని. అది వినడం అనేటటువంటిది చాలా పెద్ద కళ కదా, నేను వినాలి. ఆయన చెప్పే మాటల్లో వేరే వేరే పెడార్థాలు తీసుకోకూడదు. చక్కటి మాటలు ఆయన ఏవో మాట్లాడతాడు, నేనేవో జాగ్రత్తగా వినాలి అన్నట్లుగా ఒక్కసారి ఆ తల వంచుకుని అలాగే అక్కడ ఉన్నటువంటిదై ఇక ధర్మరాజు మాటల్ని వినడం కోసం పూర్తిగా మానసికంగా, బౌద్ధికంగా, శారీరకంగా కూడా, ఎందుకంటే తల కిందకి వంచుకుని ఆవిడ నుంచి చూస్తూ అలాగే భూమిని చూస్తూ ఉన్నది, అలా శారీరకంగా కూడా ఆవిడ వినడానికి సన్నద్ధురాలైన అనంతర క్షణంలో అథ ప్రవీత్ర జపుత్రీం కౌరవ్యో మహిషీం ప్రియాం గచ్చ సైరంధ్రి మాత్రస్థాః సుదేష్ణాయాః నివేశనం. ఆ వెంటనే తలదించుకుని అక్కడ అలాగే నిల్చుండిపోయినటువంటి సైరంధ్రిని చూసి పెద్దవాడు, ధర్మం బాగా గుర్తెరిగినటువంటి వాడు, ధర్మస్వరూపి అయిన ధర్మరాజు కోపాన్ని మొత్తాన్ని దిగమింగుకుంటూ ఆ పక్కగా చూసి ఉన్నటువంటి సభ్యులందరూ కూడా నా మాట వినడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు అన్న అభిప్రాయం తెలిసిన వెంటనే ఇటు కూడా చూసి ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా ఆత్మీయమైనటువంటి భావంతో ఉన్నారు అని తెలుసుకుని ఆ వెనకాల అక్కడ ఆ మూల మొన్న మనం చెప్పుకున్నట్లుగా పడిపోయి ఇంకా నిశ్చేష్ట స్థితిలోనే ఉన్నటువంటి కీచకుడి వైపు కూడా చూసి ఒక్కసారి ఆ మూల ఉండేటటువంటి వాళ్ళు అనుకున్నామే గుసగుసలాడేటటువంటి వాళ్ళు, వాళ్ళని కూడా ఒక్కసారి ఆలోచించుకుని వాళ్ళు తన వెనకే ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ఆలోచించి చక్కటి మాటలు మాట్లాడడానికి ఇక ఆయన ఉపక్రమిస్తూ దీర్ఘంగా ఒక్కసారి అలా నిల్చుండిపోయినటువంటి సైరంధ్రిని చూస్తూ, సైరంధ్రి ఇప్పుడిక నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళవచ్చు, ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు, నీ స్థానం సుదేష్ణాదేవి దగ్గర, ఆవిడ అంతఃపురంలో పరిచారికగా, కాబట్టి అక్కడికి బయలుదేరి వెళ్ళు అని ముందుగా ఒక మాట మాట్లాడారు.
మాట్లాడిన వెంటనే సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏంటి ఈ సంఘటన ఇంత జరిగి కీచకుడు కాలితో తన్ని అవమానిస్తే కంకుడు మా అందరికంటే ధర్మం ఎక్కువ తెలిసినవాడు వెళ్ళమంటున్నాడు, ఏమిటి ఇక్కడ అంతరార్థం అని వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటే ద్రౌపదీదేవి అలాగే నుంచుని ఉంది. అంగుళం కూడా ఆవిడ కదలలేదు. ఎందుకనంటే ఆ పైన కొన్ని మాటలు వస్తాయి అనేది వాళ్ళిద్దరికి మాత్రమే తెలిసినటువంటి విషయం. అందుకని ఆవిడ అవి విందామని నుంచుని ఉంటే భర్తారమను రుంధంత్య క్లిశ్యంతే వీరపత్నయ శుశ్రూషయా క్లిశ్యమానా పతిలోకం జయంత్యుత. సైరంధ్రి భర్తలని ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో, వాళ్ళ మాటలు ఎవరైతే వింటారో వాళ్ళని వీరపత్నులు అని అంటారు. అటువంటి వారు అన్ని రకాలైనటువంటి కష్టాలని కూడా మౌనంగా భరిస్తారు. సైరంధ్రి వింటున్నావు కదమ్మా, పతిసేవ చేసేటటువంటి వాళ్ళకి ఆ సందర్భంలో ఏవైనా సరే కష్టాలు కలిగినట్లయితే అవి వాళ్ళు భరిస్తూ ఉండాలి. అలా భరించేటటువంటి సాధ్వీమణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ భర్తల కంటే కూడా గొప్పదైనటువంటి విజయాన్ని సాధించినటువంటి వాళ్ళు అవుతారు. వాళ్ళు ఆత్మ నిబ్బరాన్ని కలిగినటువంటి వాళ్ళై ఉంటారు. చిన్న చిన్న కష్టములనేవి సామాన్యంగా ప్రతి జీవితంలోనూ కలిగేవే. దీనికోసమని చెప్పి నువ్వు ఇంత ఆవేశపడి ఇక్కడ ప్రవర్తించవలసిన అవసరం లేదు. అది లోకంలో మన నిత్య జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒకరికి ఎదురయ్యేటటువంటి సందర్భమే. కావున ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తెరగాలి. సైరంధ్రి వింటున్నావు కదా అని చెప్పి ఆయన ఆవిడికి ఆ విషయాన్ని చెప్తూ మన్యేన కాలం క్రోధస్య పశ్యంతి పతయస్తవ తేన త్వాం నాభిధావంతి గంధర్వాః సూర్యవర్చసః. సైరంధ్రి ఇప్పుడే చెప్పావు కదూ నీ భర్తలు గంధర్వులు అని, చాలా సంతోషం. సూర్యవర్చస్సు ఉంటుంది గంధర్వులకి. అటువంటి సూర్యవర్చస్సు కలిగినటువంటి నీ గంధర్వులు ఇంత అవమానం జరిగితే చూడలేదని ఎలా అనుకుంటున్నావు నువ్వు? వాళ్ళు చూసే ఉంటారు. కానీ ఇక్కడ ఈ సందర్భంలో ఇటువంటి క్లిష్టమైన సమయంలో వాళ్ళ ఆవేశాన్ని మొత్తాన్ని చూపించి ఇక్కడ ఈ జరిగేటటువంటి విషయాన్ని మొత్తాన్ని రసాభాసగా మార్చేటటువంటి ఉద్దేశ్యం వాళ్ళకి లేకపోయి ఉండవచ్చు. ఒక్కసారి నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకుని బాగా నీ స్థితిని నువ్వు గుర్తెరిగిన దానివైతే నీ భర్తలు ఎందుకు రాలేదో, ఏం జరుగుతోందో, ఏం జరగబోతోందో అన్నీ కూడా నీకు స్పష్టమవుతాయి. ఈ పరిస్థితి అనుకూలమైంది కాదు కాబట్టే నీ భర్తలు పరిగెట్టుకుంటూ నీ దగ్గరికి రాలేదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకో. ఎక్కువగా ఆవేశం పొందడం అనేటటువంటిది మంచిది కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచించు అన్నారు. చూడండి, సైరంధ్రి అప్పటిదాకా జరిగినటువంటి అవమానాన్ని భరించలేక ఎదురుగా ఇద్దరు ఉండి అంత బలవంతుడైనటువంటి భీముణ్ణి అక్కడ పెట్టుకున్నటువంటి ఈ ధర్మరాజు ఇక్కడ ఇంత అవమానం జరిగితే వెంటనే ప్రతి చర్య తీసుకోకుండా అట్లానే ఉన్నటువంటి వాడి మౌనాన్ని ఎలా భరిస్తున్నాడు అని చెప్పి మనసులో విపరీతమైన శోకాన్ని పెట్టుకున్నటువంటిదై తన యొక్క మాటలన్నింటినీ కూడా అటు విరాటరాజుకి ధర్మాన్ని చెప్పేట్టుగా చెప్తూనే ఇటువైపు నా భర్తలు మీరు అని చెప్పి ప్రపంచం మొత్తం కీర్తిస్తుందే, అంత గొప్పవాళ్ళు కదా, ఇక్కడ నేను గంధర్వులని చెప్తిరే, మీరు ఎలా కూర్చున్నారు, అక్కడ ఏం చేస్తూ ఉన్నారు అని పడినటువంటి శోకం ఉంది చూశారు. ఆ శోకానికి ఆ బాధకి తగినటువంటి సమాధానం చెప్పడం కోసం ధర్మరాజు తన మాటల్ని ఇలా మొదలుపెట్టాడు. ఇలా ఇక్కడ నువ్వు అనుకున్నటువంటి నీ భర్తలు వచ్చి ఈ సందర్భంలో ఒక్కసారి వాళ్ళ ప్రతాపాన్ని చూపించినట్లయితే ఈ స్థితి ఏం కావాలి?
ఇక్కడ ఉన్న పరిస్థితి ఏమిటి, నీ స్థితి ఏం కావాలి, ఎందుకు అంత ఆవేశం, కొంచెం తమాయించుకో, పరిస్థితి ఏమిటో ఆలోచించుకో అని చెప్పి ఆ సైరంధ్రికి ఆ క్షణంలో వేయాల్సినటువంటి మందు వేసినట్లుగా చక్కటి మాట మాట్లాడాడు. సగం తగ్గింది ఆవిడ క్రోధం. వెంటనే ఇప్పటిదాకా తను ఎంతైతే ఆవేదనను వెలిబుచ్చుందో దాన్ని కూడా తగ్గించాలి. ఇక్కడ జరిగేటటువంటి విషయాన్ని గురించి విరాటరాజుకి అలాగే తక్కినటువంటి సభ్యులకి ఎవ్వరికీ తెలియకూడదు. నేను ఈమె భర్తని అనేటటువంటి రహస్యం తెలియకుండా మా ఇద్దరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడుకుంటూ విరాటుడికి మాత్రం ధర్మం మాత్రమే తెలుస్తూ ఉన్నట్లుగా నేను మాట్లాడాలి అని ధర్మరాజు ఆ వెంటనే శ్రూయంతాంతే సుకేశాంతే మోక్షధర్మాశ్రయా కథా యథా ధర్మ కులస్త్రీణాం దృష్టో ధర్మానురోధనాత్ నాస్తి కశ్చిత్ స్త్రియా యజ్ఞః న శ్రాద్ధం నాప్యుపోషణం యా చ భర్తని శుశ్రూష సా స్వర్గాయాభిజాయతే. సైరంధ్రి, మోక్షానికి సంబంధించిన కొన్ని ధర్మాలు చెప్తాను, కాస్త విను. నువ్వు ఇప్పుడు ఆవేశంలో ఉన్నావు. నీ ఆవేశానికి తగినటువంటి ఆలోచన తోడైనప్పుడే నీ ఆవేశానికి ఓ అర్థం ఉంటుంది. నీకు ఈ సందర్భంలో ధర్మాన్ని బోధించాలి. ఒక్కసారి శ్రద్ధగా నువ్వు విను. స్త్రీలకు ప్రత్యేకంగా వాళ్ళంతట వాళ్ళుగా కూర్చుని ఏ యజ్ఞము చేయవలసిన అవసరం లేదు. వాళ్ళు ఏ శ్రద్ధ సంబంధమైనటువంటి పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకి ఏ ఉపవాసము అవసరం లేదు. వాళ్ళు ఏం చెయ్యాలి అనంటే గృహస్థ జీవితంలో ధర్మమైనటువంటి మార్గంలో తన భర్తని అనుసరిస్తూ భర్తని ఏదైతే మంచి కార్యములతో సంతోషపెట్టగలరో వాటితోటి వాళ్ళని సంతోషపెడుతూ చక్కటి ప్రవర్తన కలిగి ఉంటే అది ఏ పెద్ద ధర్మము, అది ఏ పెద్ద యజ్ఞము, అది ఏ పెద్ద ఉపవాసము. అంతే తప్పితే పెద్ద పెద్దగా యజ్ఞాలు యాగాలు చేస్తాం, ఏవో ఉపవాసాలు చేస్తాం, ఏవో శ్రద్ధా సంబంధమైనటువంటి పనులు చేస్తాం అని వాళ్ళు ఈ పనుల వల్ల కలిగేటటువంటి కష్టాన్ని పడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇది ఒక్కసారి గుర్తెరగాలి అని చెప్పి ఆయన ఆ సైరంధ్రికి ఆ సందర్భంలో కొంత ఆవేశాన్ని తగ్గించడానికి ఆ మాట మాట్లాడుతూ ఇంకొక ముఖ్యమైనటువంటి ధర్మాన్ని చెప్తున్నాడు ఆయన. పితా రక్షతి కౌమారే భర్త రక్షతి యౌవనే పుత్రస్థస్థవిరే భావే న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి. చూడండి, ఈ శ్లోకం ఈనాడు లోకంలో చాలామందికి సనాతన సాంప్రదాయాన్ని దూషించడానికి ఈ శ్లోకమే ఆయుధంగా తయారైంది. దాంట్లో ఈ శ్లోకార్థం చూసిన తర్వాత దీనికి ఉన్నటువంటి విశేషార్థాన్ని మనందరం కూడా శ్రీనివాస అనుగ్రహంతో తెలుసుకుందాం. ఆ ధర్మరాజు చెప్తూ ఉన్నాడు, నువ్వు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి సైరంధ్రి? ఎవ్వరూ నీకు సహాయం చెయ్యక నువ్వు ఒక్కదానివే ఇంతటి సభలో ఈ కీచకుడి చేత ఇట్లా ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్నటువంటిది. ఇక్కడ ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు ఎందుకు? నిన్ను నువ్వు రక్షించుకోవడం కోసం. ఏం కర్మ నీకు? ఏం అవసరం నీకు? అసలు స్త్రీ అంటే ఏంటో తెలుసా? స్త్రీ రక్షణ అంటే ఏంటో తెలుసా? పితా రక్షతి కౌమారే, పుట్టిన దగ్గర నుంచి వివాహ పర్యంతము కూడా తండ్రి రక్షిస్తూ ఉంటాడు. భర్త రక్షతి యౌవనే, వివాహం అయిన తర్వాత భర్త రక్షిస్తూ ఉంటాడు. పుత్రస్థు స్థవిరే భావే, వార్ధక్యం వచ్చిన తర్వాత పుత్రులు రక్షిస్తూ ఉంటారు. నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి, రక్షణ విషయంలో స్త్రీకి స్వాతంత్ర్యము లేదు. నువ్వు అర్థం చేసుకో. సాధారణంగా లోకంలో
చాలా మందికి నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అనంటే స్త్రీకి స్వాతంత్ర్యం లేదు. పురాణాలు, ఈ స్మృతులు ఇవన్నీ కూడా స్త్రీకి ఉన్నటువంటి రక్షణ, స్త్రీకి ఉండేటటువంటి స్వాతంత్ర్యాన్ని నాశనం చేసేశాయి. స్త్రీని వంటగదికి మాత్రమే పరిమితం చేసేశాయి. ఇటువంటి స్మృతులు, ఇటువంటి పురాణాలు, ఇటువంటి ఆర్షవాగ్మయం మొత్తం కాల్చెయ్యాలి. దీన్ని కాల్స్తే గానీ మాలో ఉండేటటువంటి వైపరీత్యానికి తగినటువంటి ఒక స్థితి కలగదు. మేము ఆనందపడడం, మాలో ఉండేటువంటి వికృతమైనటువంటి చర్యలన్నింటినీ కూడా ఇలాగే బయట పెట్టుకుంటాం అని చెప్పి లోకంలో కొన్ని వందల మంది ఇటువంటి నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అనేటటువంటి చిట్ట చివరి వాక్యాన్ని మాత్రమే విని స్త్రీకి స్వాతంత్ర్యం లేదు అని తెలిసి తెలియనటువంటి మిడిమిడి జ్ఞానంతో, శాస్త్రజ్ఞానం లేక, సంస్కృత పదాలు తెలియక, తెలిసిన దాంట్లో ఉన్నటువంటి విశేషార్థం తెలియక ఇదే గొప్పది అనుకుని, మాకున్న జ్ఞానమే గొప్పదనుకుని అనువాదాలు రాసినటువంటి పుస్తకాలన్నీ చూసి ఎవరెవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాస్తూ ఉంటే వాటన్నిటినీ పరమ ప్రామాణికం తీసుకుని ఇంతటి గొప్పదైనటువంటి ఆర్షవాంగ్మయంలో ఉన్న స్మృతులని తగలబెట్టేశారు. ఇప్పటికీ తగలబెడుతూ ఉన్నారు. ఎందుకు అనంటే మూర్ఖం అత్యంత గొప్పదైనటువంటి స్థితికి చేరిపోవడం వలన. ఇటువంటి పురాణాల్లో ఇక్కడ నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అన్న ఒక్క శ్లోకాన్ని చూసి ఈ శ్లోకం ఉన్నటువంటి పుస్తకాలన్నింటినీ తగలబెట్టడం అనేటటువంటిది ఎంత అవివేకమైన చర్య అంటే, ఒకడు నాకు ఎవరైనా కోపం తెప్పించినట్లయితే నేను మనిషిని కాదు అనంటే, ఆ కోపం తెప్పించినట్లయితే అన్నంత వరకు వదిలిపెట్టి నేను మనిషిని కాదు అని చెప్పి అన్నటువంటి ఒక్క మాటని తీసుకుని దాన్ని మాత్రమే ప్రచారం చేస్తూ వాడు మనిషి కాదట అని చెప్పి వాడి గురించి లేనిపోనటువంటి మాటల్ని ప్రచారం చేయడం అనేది ఎంత అవివేకమైన చర్యో ఇక్కడ ఇటువంటి స్మృతుల్లో, ఇటువంటి పురాణాల్లో ఉన్నటువంటి శ్లోకాల్ని నాశనం చేయడం కూడా అటువంటిదే. చెప్పింది ఏమిటంటే, స్త్రీ తనని, తన రక్షణని తను భరించవలసిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఆమెని ఎప్పుడూ కూడా లోకం రక్షించాలి, పురుషుడు రక్షించాలి. వాళ్ళ రక్షణ భారం వీళ్ళు వహించాలి. వాళ్ళు ఎందుకు అంత కష్టపడడం? వాళ్ళకి అటువంటి శ్రమని కలగజేయకండి. వాళ్ళు బుద్ధిలో చాలా గొప్పవాళ్ళు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అంటూ ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు. ఎత్రైతాస్తు నపూజ్యంతే సర్వాస్తత్ర అఫలాః క్రియాః. వాళ్ళు పూజింపబడినటువంటి ప్రదేశం, వాళ్ళు పూజించినటువంటి పనులు అవన్నీ కూడా ఏ ఫలితాన్ని ఇవ్వవు. స్త్రీని గౌరవించండి, స్త్రీని రక్షించండి అంటూ స్త్రీ రక్షణ బాధ్యత మనం తీసుకోవాలని చెప్పింది. అది దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం. ఇప్పుడు ఈ సందర్భం కూడా వినండి. ధర్మరాజు చెప్పేటటువంటి మాట కూడా స్పష్టంగా అదే. నీకు ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో నిన్ను నువ్వు రక్షించుకుందామని ప్రయత్నం చెయ్యవద్దు. నిన్ను రక్షించేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రక్షిస్తూ ఉంటారు. నువ్వు ఏమాత్రము కూడా రక్షణ విషయంలో ఆలోచించవద్దు. అది మా బాధ్యత, మేం చూసుకుంటాము. ఒక్క క్షణం చూడండి. సందర్భానికి తగినటువంటి విధంగా అర్థం చెప్పుకుంటే శ్లోకం యొక్క తాత్పర్యం, అంతరార్థం, విశేషార్థం ఎంత గొప్పగా వచ్చినాయో. ఇదియే స్మృతులకు, ఆర్షవాంగ్మయానికి ఉన్నటువంటి అర్థం. ఇదియే స్పష్టమైనటువంటి వ్యాఖ్యాకారులు చెప్పినటువంటి అర్థం. ఆ విధంగా ఆయన చెప్తూ నువ్వు రక్షణ విషయంలో బాధపడద్దని ఆమెని చెప్పి, భర్తॄన్ ప్రతి తథా పత్న్యః న క్రుధ్యంతి కదాచన బహుభిశ్చ పరిక్లేశైః అవజ్ఞాతాశ్చ శత్రుభిః అనన్యభావ శుశ్రూషాః పుణ్యలోకం వ్రజంత్యుత న క్రుద్ధాన్ ప్రతియాయాద్వై పతీంస్తే వృత్రః అపి. భార్యలకి ఇటువంటి నీచుల చేతిలో ఎప్పుడైనా సరే అవమానం జరిగినా వెంటనే వాళ్ళు తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీ జీవితములు చాలా ఇబ్బందుల్లో పడతాయి. మీరు ధైర్యంగా ఉండండి. చూసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తప్పక నీకు ఏదైతే కావలసిందో దాన్ని చేసి పెడతారు. ఇక్కడ మీరు ఎంత ధర్మంతో, ధైర్యంతో కాలాన్ని గడుపుతారో అంత విజయం మీకు చేకూరుతుంది. మీకు భర్త
మన ఇల్లు ఇటువంటి విషయములలోనే మీరు చక్కగా నిమగ్నమై ఉన్నట్లయితే మీకు కావలసినటువంటి సమస్తమైన ధర్మములు సిద్ధిస్తాయి. కావున ఎటువంటి భయము పెట్టుకోవద్దు. సైరంధ్రి, నీ భర్తలు ఒకవేళ నిజంగా కోపగించినట్లయితే వృత్రాసురుణ్ణి చంపినటువంటి దేవేంద్రుడు ఎవడైతే ఉన్నాడో అటువంటి దేవేంద్రుడు కూడా నీ భర్తలతో యుద్ధంలో సరి సమానమైన వాడు కాదు. నువ్వేదో నీ భర్తలు అనంటే చాలా తక్కువగా అనుకుంటూ ఉన్నావేమో, అలా అనుకోవద్దు. వాళ్ళకి మటుకు బాధ ఉండదా? వాళ్ళు మటుకు చూడట్లేదా? అయినా వెంటనే రాకపోవడానికి కారణం సమయం కావలసినది కొంత ఉన్నది. అప్పుడు వచ్చి నీకు కావలసినటువంటి పని ఏంటో చేసి పెడతారు. అంతవరకు కొంచెం ఓపిక పట్టు సైరంధ్రి, నీకు క్షేమం చేకూరుతుంది అని అంటూ, యదితే సమయ కశ్చిత్ కృతో హ్యాయతలోచనే తం స్మరస్వ క్షమాశీలే క్షమా ధర్మోహ్యనుత్తమ క్షమా సత్యం క్షమా దానం క్షమా ధర్మ క్షమా తపః క్షమావతామయం లోకః పరలోకః క్షమావతాం. సైరంధ్రి, చాలా ఆవేశపడుతున్నావమ్మా. ఇంత ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఒక్క క్షణం నీకు నీ భర్తలకి ఏదైనా సరే ఒక ఒప్పందం ఉందేమో అది కూడా గుర్తు తెచ్చుకో. ఎందుకు నువ్వు ఇంత ఆవేశం పడిపోతూ ఉన్నావు? నువ్వు నీ భర్తలు ఇద్దరూ కలిసి ఏదైతే అనుకుని ఉన్నారో దాన్ని గుర్తు తెచ్చుకుంటే నీకు ఇక్కడ జరిగేటటువంటి సందర్భం మొత్తం అర్థమైపోతుంది. చూడండి ధర్మరాజు యొక్క చాతుర్యం. నువ్వు నీ భర్తలు కలిసి సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చెయ్యాలనుకున్నారు కదా, ఎందుకు తొందరపడిపోతున్నావు? ద్రౌపది, నిన్ను ఇలా అవమానపరిస్తే నాకు అవమానం కాదా? ఎందుకు అంత ఆవేశం పొందుతున్నావు? క్షమ కావాలమ్మా, ఓర్పు కావాలి. ఓర్పు అనేటటువంటిది నీకు అన్నిటినీ కూడా కలగజేస్తుంది. తొందరపడవద్దు. నువ్వు చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఆలోచించుకో. సత్యం అంటే ఏమిటి? ఓర్పే. అలాగే దానం అంటే ఏంటి? ఓర్పే. ధర్మం అంటే ఏమిటి? ఓర్పు కలిగి ఉండడమే. తపస్సు అంటే ఏమిటి? ఓర్పు కలిగి ఉండడమే. కాబట్టి ఓర్పు కలిగిన వాళ్ళు ఈ లోకంలో పరలోకంలో కూడా చక్కటి విజయాన్ని పొందుతారు. ఆవేశపడమాకు. ఏమాత్రం ఆవేశం పడినా నువ్వు ఇక్కడ ఇప్పటికి ఇప్పుడు నేను కోరుకున్నటువంటి నిర్ణయం నాకు జరగవలే. ఆ కీచకుణ్ణి ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళు, అగో ఆ మహారాజు గారు, ఈ వెనకాల ఉన్నటువంటి కొంతమంది మహానుభావులు, నా పక్కనే ఉన్నటువంటి ఇగో ఈ వలలుడు, ఇటువంటి వాళ్ళందరూ ధర్మాన్ని చెప్పి వాడికి శిక్ష వేసి వాణ్ణి నశింప చెయ్యాలి అనేటువంటి మొండి పట్టుదల మీద మాత్రమే నువ్వు ఇక్కడ ఉండి అది జరిగేంత వరకు నేను కదలను అని చెప్పి భీష్మించుకుని ఉన్నట్లయితే ద్యంశినో ద్వాదశాంగస్య చతుర్వింశతి పర్వణః కః షష్టి త్రిశతారస్య మాసోనస్యాక్షమీ భవేత్. 2 అంశాలు కలిగిన 12 అంగాలు కలిగిన 24 పర్వాలు కలిగిన 360 ఆకులు కలిగినటువంటి ఒక కాలచక్రం పూర్తవడానికి ఇంకొంతకాలం, మహా అయితే 1 మాసము, తక్కువైతే దానికోసం ప్రతీక్షించకుండా ఎదురు చూడకుండా కాలం గురించి ఎవరైనా సరే కోపాన్ని కోల్పోతారా? ఇదా నువ్వు చేయవలసినటువంటి ధర్మము అని చెప్పి కర్తవ్య బోధన చక్కగా చేస్తూ చిట్ట చివరిలో మధ్యలోనేమో నీకు నీ భర్తలకు ఏదో ఒప్పందం ఉంటుంది, అది జరిగేంత వరకు ఓపికపట్టు అంటూ ఆ సైరంధ్రికి ధర్మబోధ చేస్తూ ఉన్నట్లుగా అందరూ అనుకోవాలి అని చెప్పి మాట్లాడుతూ, నీ వాళ్ళు చూసుకుంటారు, మేమంతా ఉన్నాం, నువ్వేం హడావిడి పడవద్దు, వాడి మరణం తథ్యము, ఎందుకు ఆ హడావిడి పడుతున్నావు, ఎందుకు కోపం తెచ్చుకుంటున్నావు అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఆ పైన 2 అంశాలు అనంటే 2గా ఉండేటటువంటిది సంవత్సరంలో ఉత్తరాయణం దక్షిణాయనం. ఇలాంటి ఉత్తరాయణ దక్షిణాయనాలుగా ఉన్న 2 అంశాలు కలిగినటువంటిది 12 అంగాలు అంటే 12 మాసాలు కలిగినటువంటిది. అలాగే 24 పర్వాలు అంటే 24 పక్షాలు కలిగినటువంటిది.
అలాగే 360 ఆకులు అంటే 360 రోజులు ఉన్నటువంటి ఒక సంవత్సరంలో కొన్ని రోజులు తక్కువైపోతే, అంటే ఒక మాసం తక్కువగా ఉంటే ఎవరైనా కోపాన్ని కనీసం నిరోధించుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఉంటారా అని పైకి మాట్లాడుతూ, ద్రౌపది కాలం దగ్గర పడింది, మనం అనుకున్నది సంవత్సరమే, ఇంకా 15 రోజులు అయిపోతే ఈ అజ్ఞాతవాసం పూర్తయినట్లే, ఎందుకు అంత ఆవేశం? ఇంతటి చిట్ట చివరి క్షణానికి వచ్చిన తర్వాత, అంటే 12 సంవత్సరముల 11 నెలల 15 రోజులు పూర్తయిన తర్వాత ఇంకొక 15 రోజులైతే ఇన్ని కష్టాలకి కూడా ఒక శుభం అనేటటువంటిది జరగబోతూ ఉంటే, ఈ కష్టములన్నీ నాశనమైపోయేటువంటి క్షణం వస్తూ ఉంటే, ఇప్పుడు నువ్వు ఇక్కడ నీ ఓర్పుని కోల్పోయి ఇలా మాట్లాడితే అది ఏమాత్రమైనా సరే యోగ్యమైన వివేకవంతమైన చర్యేనా ఆలోచించు అని చెప్పి ధర్మరాజు మాట్లాడేటప్పటికీ, అప్పటిదాకా పరమ ఆవేశంలో ఉన్నటువంటి పరమ సాధ్వి స్త్రీమూర్తి పతివ్రత అయినటువంటి ఆ ద్రౌపదీ మాత ఈ మాటలన్నీ విని తన బాధని తగ్గించుకుంటే, కొంత సమస్థితికి వస్తూ ఉంటే, ఆ వెనకాల కూర్చున్నటువంటి కొంతమంది అద్భుతంగా మాట్లాడారు. కంకుడు గారు చాలా గొప్ప విషయాలు చెప్పారు, ఈ సైరంధ్రికి తగ్గటువంటి మాటలు చెప్పారు, ఇప్పటికైనా వెళ్ళిపోతుందో వెళ్ళిపోదో చూద్దాం అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఈ పక్కన కూర్చున్న బ్రహ్మవేత్తలందరూ ఈరోజు సైరంధ్రి మాట్లాడిన మాటలు, ఈ కంకుడు మాట్లాడిన మాటలు రెండూ కూడా ఒక్క వరుసగా చూసినట్లయితే అవన్నీ కూడా సరిపోయేటటువంటి విధంగా ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తున్నాయే. ఎన్ని మాటలు మాట్లాడారు ఇద్దరు, చాలా చక్కటి మాటలు మాట్లాడారు. మనం రాజ్యంలోకి వీళ్ళు వచ్చిన తర్వాత చూస్తే మొట్టమొదటిసారి వీళ్ళు మాట్లాడడంలోనే చాలా ప్రావీణ్యత ఉన్నది. మంచి మాటలు మాట్లాడాడు కంకుడు గారు, మనం వినవలసిందే. ఇవి చాలా గొప్పవైనటువంటి మాటలు, సత్యమైన మాటలు అనుకుంటూ ఒకరిలో ఒకరు గుసగుసలాడుకుంటూ ఉన్నారు ఆ సభ్యులందరూ. మరి సైరంధ్రి బయలుదేరిందా? ఇంకా లేదు. రావలసిన నిశ్చయం రావాలి, కావలసినటువంటి మనోనిబ్బరానికి కావలసినటువంటి మాటలు వచ్చినాయి, కానీ జరగవలసినటువంటి పనికి నిశ్చయం ఇంకా కలగల. ఒక రకమైనటువంటి హామీ అక్కడి నుంచి పూర్తిగా రాలేదు. రాని సందర్భంలో నేను ఇక్కడి నుంచి కదలను. మహారాణి కదండి, పతివ్రత కదా, జరిగిన అవమానాన్ని భరిస్తుందా? అందుకని ఆ నిశ్చయం వచ్చిన తర్వాతే నేను ఇక్కడి నుంచి కదిలేది అని అన్నట్లుగా అలాగే నుంచుని ఉన్నది. ధర్మరాజు చెప్పిన మాటలన్నీ విన్నా ఆమె నిశ్చయం కోసం ఎదురు చూస్తోంది కాబట్టి ఇంకా అక్కడే ఉన్నటువంటి క్షణంలో వెంటనే ధర్మరాజు గారు ఒక విధమైన ఆవేశంలో కొన్ని మాటల్ని బయట పెడుతూ ఉన్నారు. వాటి గురించి ఆయన మాట్లాడిన మాటలు, ఆ ఆవేశంలో ఆయన దగ్గర నుంచి వచ్చిన మాటలకి ద్రౌపదీదేవి ఇచ్చినటువంటి ప్రత్యుత్తరములు, అక్కడ జరిగినటువంటి సంఘటన విశేషాలు చాలా గొప్పవైనటువంటివి. విరాట పర్వ కథలోనే ఒక గొప్పతనాన్ని ప్రదర్శించేటటువంటి సంరంభం కలిగినటువంటివి, సన్నివేశం కలిగినటువంటివి. వాటిని రేపు మనం మన కథాశ్రవణంలో తప్పక శ్రవణం చేద్దాం. ఈనాటి ఈ శ్లోకములన్నింటినీ, ఇక్కడ చెప్పినటువంటి ధర్మమైన విషయాలన్నింటినీ చక్కగా మనం తెలుసుకున్నటువంటి వాళ్ళమై ఇది ఏ ధర్మమని బాగా ఆలోచిస్తూ ఇప్పుడు ఈ శ్లోక పారాయణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. సా వినిశ్వస్య శుశ్రోణి భూమౌ అంతర్ముఖీ స్థిత తూష్ణీమాసీత్ తదా దృష్ట్వా వివక్షంతం యుధిష్ఠిరం అథాబ్రవీత్ రాజపుత్రీం కౌరవ్యో మహిషీం
ప్రియాం ప్రియాం గచ్చ సైరంధ్రి గచ్చ సైరంధ్రి మాత్రస్థాః మాత్రస్థాః సుదేష్ణాయాః సుదేష్ణాయాః నివేశనం నివేశనం భర్తారం భర్తారం అనురుంధంత్యః అనురుంధన్యః క్లిశ్యంతే క్లిశ్యంతే వీరపత్నయః వీరపత్నయః శుశ్రూషయా శుశ్రూషయా క్లిశ్యమానాః క్లిశ్యమానాః పతిలోకం పతిలోకం జయంత్యుత జయంత్యుత మన్యే మన్యే న కాలం న కాలం క్రోధస్య క్రోధస్య పశ్యంతి పశ్యంతి పతయస్తవ పతయస్తవ తేన త్వాం తేన త్వాం నాభిధావంతి నాభిధావంతి గంధర్వాః గంధర్వాః సూర్యవర్చసః సూర్యవర్చసః శ్రూయంతాం శ్రూయంతాం తేసు కేశాంతే తేషు కేశాంతే మోక్షధర్మాశ్రయాః మోక్షధర్మాశ్రయాః కథాః కథాః యథా ధర్మః యథా ధర్మః కులస్త్రీణాం కులస్త్రీణాం దృష్టో దృష్టో ధర్మానురోధనాత్ ధర్మానురోధనాత్ నాస్తి కశ్చిత్ నాస్తి కశ్చిత్ స్త్రియా యజ్ఞో స్త్రియా యజ్ఞో న శ్రాద్ధం న శ్రాద్ధం నాప్యుపోషణం నాప్యుపోషణం యా చ భర్తరి యా చ భర్తరి శుశ్రూషా శుశ్రూషా సా సా స్వర్గాయ స్వర్గాయ అభిజాయతే అభిజాయతే పితా రక్షతి పితా రక్షతి కౌమారే కౌమారే భర్తా రక్షతి భర్తా రక్షతి యౌవనే యౌవనే పుత్రస్తు పుత్రస్తు స్థవిరే భావే స్థవిరే భావే న స్త్రీ న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి స్వాతంత్ర్యమర్హతి భర్తॄన్ ప్రతి భర్తॄన్ ప్రతి తథా పత్న్యో తథా పత్న్యో న క్రుధ్యంతి న క్రుధ్యంతి కదాచన కదాచన బహుభిశ్చ బహుభిశ్చ పరిక్లేశైః పరిక్లేశైః అవజ్ఞాతాశ్చ అవజ్ఞాతాశ్చ శత్రుభిః శత్రుభిః అనన్యభావ అనన్యభావా శుశ్రూషా శుశ్రూషాః పుణ్యలోకం పుణ్యలోకం వ్రజంత్యుత వ్రజంత్యుత న క్రుద్ధాన్ న క్రుద్ధాన్ ప్రతియాయాద్వై ప్రతియాయాద్వై పతింస్తే పతింస్తే వృత్రః అపి పుత్రః అపి యది తే యది తే సమయః కశ్చిత్ సమయః కశ్చిత్ కృతో హి కృతో హి ఆయతలోచనే ఆయతలోచనే తం స్మరస్వ తం స్మరస్వ క్షమాశీలే క్షమాశీలే క్షమాధర్మో హి క్షమాధర్మో హి అనుత్తమః అనుత్తమః క్షమా సత్యం క్షమా సత్యం క్షమాదానం క్షమాదానం క్షమాధర్మః క్షమాధర్మః క్షమా తపః క్షమా తపః క్షమావతాం క్షమావతాం అయం లోకః అయం లోకః పరలోకః పరలోకః క్షమావతాం క్షమావతాం ద్వ్యంశినో యంశినో ద్వాదశాంగస్య ద్వాదశాంగస్య చతుర్వింశతి చతుర్వింశతి పర్వణః పర్వణః కః షష్టిత్రిశతారస్య త్రిశతారస్య మాసోనస్య మాసోనస్య అక్షమీ భవేత్. అక్షమీ భవేత్. ఓం నమో వెంకటేశాయ. మన ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ శ్లోకముల భావాన్ని మొత్తాన్ని మనం మన మనస్సులో స్థిరపరచుకున్నటువంటి వాళ్ళమై ఇప్పుడు సకల కార్యముల యందు జయాన్ని చేకూర్చేటటువంటి మహేంద్రుని స్తోత్రాన్ని సభక్తికంగా పారాయణ చేద్దాం. నారాయణాద్రికృతవాస హరే నమస్తే నారాయణాఖిల జగత్పతయే నమస్తే కారుణ్యపూర్ణ కమలాపతయే నమస్తే కంజాక్షరక్షకమనీయతనో నమస్తే. నారాయణాద్రిపై వేంచేసి ఉండి శ్రీమన్నారాయణుడిగా జగత్తుకంతటికీ అధిపతి అయి లక్ష్మీనాథుడుగా పద్మనేత్రుడై సుందర శరీరుడై మన్మథాకార సుందరుడై
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై వెలుగుందే శ్రీనివాసుని యొక్క దివ్య చరణ సన్నిధిలో ఆ స్వామి అనుగ్రహంతో సభక్తితో మహేంద్ర స్తోత్రాన్ని చేద్దాం. అథ మహేంద్ర స్తోత్రం. అథ మహేంద్ర స్తోత్రం. నమస్తే దేవదేవేశ. నమస్తే దేవదేవేశ. నమస్తే బలసూదన. నమస్తే బలసూదన. నముచిఘ్న. నముచిఘ్న. నమస్తేస్తు. నమస్తేస్తు. సహస్రాక్ష. సహస్రాక్ష. శచీపతే. శచీపతే. సర్పాణాం. సర్పాణాం. సూర్యతప్తానాం. సూర్యతప్తానాం. వారిణాత్వం. వారిణాత్వం. ప్లవో భవ. ప్లవో భవ. త్వమేవ. త్వమేవ. పరమం త్రాణం. పరమంత్రాణం. అస్మాకం. అస్మాకం. అమరోత్తమ. అమరోత్తమ. ఈశోహ్యపి. ఈశోస్యపి. పయస్రష్టుం. పయస్రష్టుం. త్వమనల్పం. త్వమనల్పం. పురందర. పురందర. త్వమేవ. త్వమేవ. మేఘస్త్వం. మేఘస్త్వం. వాయుః. వాయుః. త్వమగ్నిః. త్వమగ్నిః. విద్యుతోంబరే. విద్యుతోంబరే. త్వమభ్రగణ. త్వమగ్రగణ. విక్షేప్త. విక్షేప్త. త్వామేవాహుః. త్వామేవాహుః. మహాఘనం. మహాఘనం. త్వం వజ్రం. త్వం వజ్రం. అతులం ఘోరం. అతులం ఘోరం. ఘోషవాన్. ఘోషవాం. త్వం వలాహకః. త్వం వలాహకః. స్రష్టా త్వమేవ. స్రష్టా త్వమేవ. లోకానాం. లోకానాం. సంహర్తా చ. సంహర్తా చ. అపరాజితః. అపరాజితాః. త్వం జ్యోతిః. త్వం జ్యోతిః. సర్వభూతానాం. సర్వభూతానాం. త్వమాదిత్యో. త్వమాదిత్యో. విభావసుః. విభావసుః. త్వం మహత్. త్వం మహత్. భూతమాశ్చర్యం. భూతమాశ్చర్యం. త్వం రాజా. త్వం రాజా. త్వం సురోత్తమః. త్వం సురోత్తమః. త్వం విష్ణుః. త్వం విష్ణుః. త్వం సహస్రాక్షః. త్వం సహస్రాక్షః. త్వం దేవః. త్వం దేవాః. త్వం పరాయణం. త్వం పరాయణం. త్వం సర్వం. త్వం సర్వం. అమృతం దేవ. అమృతం దేవ. త్వం సోమః. త్వం సోమః. పరమార్చితః. పరమార్చితాః. త్వం ముహూర్తః. త్వం ముహూర్తః. తిథిస్త్వం చ. త్వం చ. త్వం లవః. త్వం లవాః. త్వం పునః క్షణః. త్వం పునః క్షణః. శుక్లస్త్వం. శుక్లస్త్వం. బహుళస్త్వం చ. బహుళస్త్వం చ. కళాకాష్ఠా. కళాకాష్ఠా. త్రుటిస్తథా. త్రుటిస్తథా. సంవత్సరర్తవో. సంవత్సరస్తవో. మాసాః. మాసాః. రజన్యశ్చ. రజన్యస్య. దినాని చ. దినాని చ. త్వముత్తమా. త్వముత్తమా. సగరివన. సగరివన. వసుంధర. వసుంధర. సభాస్కరం. సభాస్కరం. వితిమిరం. వితిమిరం. అంబరం తథా. అంబరం తథా. మహోదధిః. మహోదధిః. సతిమి. సతిమి. తిమింగిలస్తథా. తిమింగిలస్తథా. మహోర్మిమాన్. మహోర్మిమాన్. బహుమకరో. బహుమకరో. ఝషాకులః. ఝషాకులః. మహాయశాః. మహాయశాః. త్వమితి. త్వమితి. సదాభిపూజ్యసే. సదాభిపూజ్యసే. మనీషిభిః. మనీషిభిః. ముదితమనాః. ముదితమనాః. మహర్షిభిః. మహర్షిభిః. అభిష్టుతః. అభిష్టుతాః. పిబసి చ. పిబసి చ. సోమమధ్వరే. సోమమధ్వరే. వషట్. వషట్. కృతాన్యపి చ. కృతాన్యపి చ. హవీంషి భూతం. హవీంషి భూతం. త్వం విప్రైః. త్వం విప్రైః. సతతం. సతతం. ఇహేజ్యసే. ఇహేజ్యసే. ఫలార్థం. ఫలార్థం. వేదాంగేషు. వేదాంగేషు. అతుల బలౌఘ. అతుల బలౌఘ. గీయసే చ. గీయసే చ. త్వద్ధేతోః. త్వద్ధేతోః.
యజన పరాయణ ద్విజేంద్ర వేదాంగాని అభిగమయంతి సర్వయత్నైః ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి మహేంద్ర స్తోత్రం సంపూర్ణం. ఈ మహేంద్ర స్తోత్రంలో 10వ శ్లోకంలో మహాయశాస్త్వమిది సదాభిపూజ్యసే మనీషిభిర్ముదితమనా మహర్షిభిః అభిష్టుతః పిబసి చ సోమమధ్వరే వషట్కృతాన్యపి చ హవీంషి భూతం అంటూ, కద్రువ, ఆ మహేంద్రుణ్ణి నీవు చాలా కీర్తిమంతుడివి, అందుచేత బుద్ధిమంతులందరూ కూడా నిన్నే పూజిస్తారయ్యా, మహర్షులందరూ నిన్నే స్తుతిస్తూ ఉన్నారు. యజ్ఞయాగాది క్రతువులలో యజమాన్ని సంతోషించడం కోసం నువ్వు సోమపానం చేస్తూ ఉన్నావు, వషట్కారంతో సమర్పించేటువంటి హవిస్సునంతా స్వీకరిస్తున్నావు. ఓ మహేంద్ర, అనుగ్రహించి నా పుత్రుల్ని రక్షించవయ్యా అని పేర్కోవడం జరిగింది. మొన్న మనం అనుకున్నాం, ఒక్కొక్క మన్వంతరంలో ఇంద్ర అనే పదవిలో ఒక్కొక్కరుంటారని. స్వయంభూ మన్వంతరంలో విశ్వభుక్ అనే పేరుతో ఇంద్రుడు, స్వారోజిష మన్వంతరంలో విపశ్చింతుడని, ఉత్తమ మన్వంతరంలో సత్యజితుడని, తామస మన్వంతరంలో త్రిశిఖుడు అని, రైవత మన్వంతరంలో విభుడు అని, చాక్షుష మన్వంతరంలో మంత్రద్యుమ్నుడని, వైవస్వత మన్వంతరంలో అంటే ప్రస్తుత మన్వంతరంలో పురంధరుడు అనే పేరుతో ఇంద్రుడు, సూర్య సావర్ణిక మన్వంతరంలో విరోచనసుతుడైన బలి, దక్ష సావర్ణ్య మన్వంతరంలో అద్భుతుడని, బ్రహ్మ సావర్ణ్య మన్వంతరంలో శంభుడని, ధర్మ సావర్ణ్య మన్వంతరంలో వైధృతుడనే పేరుతో, భద్ర సావర్ణ్య మన్వంతరంలో ఋతధాముడనే పేరుతో, దేవ సావర్ణ్య మన్వంతరంలో దివస్పతి అనే పేరుతో, ఇంద్ర సావర్ణ్య అనే మన్వంతరంలో శుచి అనే పేరుతో 14 మన్వంతరాల్లో 14 ఇంద్రులు. మధ్యలో కొన్ని పరిస్థితుల్లో శతక్రతువులు చేసిన వారు కూడా ఇంద్ర పదవిని అలంకరించగలిగే అవకాశం ఉంటుంది. అలా నహుషుడు ఒకసారి ఇంద్ర పదవిని అలంకరించి గర్వం చేత పదవి భ్రష్టుడు కూడా అయ్యాడు. అటువంటి గొప్ప మహేంద్రుని మనం స్తుతించాం. ఆ పరమాత్మ సన్నిధిలో ఆ స్వామి దివ్య అనుగ్రహం మనపై నిరంతరం ఉండాలనే భావనతో ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అనేక సంవత్సరముల నుండి విశేషంగా వాద్య సహకారాన్ని అందిస్తూ ఉన్న స్వామివారి సేవకులైనటువంటి కృష్ణాపురం డాక్టర్ కెఎస్ మూర్తి మరియు కెఎస్ ఉదయ్ కుమార్ గారులు వారి బృందంతో కలిసి సాక్సోఫోన్ వాయిద్యం మీద నగుమోము గణలేని అనేటువంటి త్యాగరాజకృతి, అభేరి రాగం, ఆదితాళం అయినటువంటి కీర్తనని మనందరి చేత ఆలపింపజేస్తారు. ఈ కీర్తనలో ననుబ్రోవగరాధ శ్రీ రఘువర అనేటటువంటిది మనం స్వామిని కీర్తించేటటువంటి అంశం. మనందరినీ చక్కగా పాలించడం కోసం ఉన్నటువంటి ధర్మాన్ని, ఆ విషయంలో ఉన్నటువంటి తత్వాన్ని గ్రహించే విధంగా మమ్మల్ని బ్రోవు స్వామి మా అందరికీ కూడా ఏ విషయంలో ఏ తాత్వికత ఉన్నదో దాన్ని గ్రహించే శక్తిని ఇచ్చి హంస వలె నీరక్షీర న్యాయం వలె మా అందరికీ ఏది మంచి ఏది చెడు, ఏది తత్వం ఏది తత్వం కానిదో అటువంటి జ్ఞానాన్ని కూడా కలగజేయి అని చెప్పి మనం స్వామిని కోరుకుంటూ చక్కగా ఆ కీర్తనని వారితో కలిసి మనందరం కూడా మనసులో ఆ కీర్తనని చేసుకుంటూ పారాయణ చక్కగా ఆలపించుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడచట కలడనినా అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడచట కలడనినా తలతురెవ్వనిని తను వియోగ దశ ఇలనాతని భజించుడి తలతురెవ్వనిని తను వియోగ దశ ఇలనాతని భజించుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద కడగి సకల రక్షకుడిందెవ్వడు వడినింతయు నెవ్వనిమయము కడగి సకల రక్షకుడిందెవ్వడు వడినింతయు నెవ్వనిమయము పిడికిట తృప్తులు పితరులెవ్వని తడవిన ఘనుడా తనిగనుడి పిడికిట తృప్తులు పితరులెవ్వని తడవిన ఘనుడా తనిగనుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద కదిసి సకల లోకంబుల వారలు ఇదివో కొలిచెదరెవ్వనిని కదిసి సకల లోకంబుల వారలు ఇదివో కొలిచెదరెవ్వనిని త్రిదశ వంద్యుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి త్రిదశ వంద్యుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి వెంకటరమణ గోవింద శంకరహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఓం నమో వెంకటేశాయ. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి అని అన్నట్లుగా మనందరికీ కూడా చక్కటి మానసికమైన అలౌకికమైనటువంటి ప్రశాంతతని చేకూర్చేటటువంటిది ఒకటి సంగీతం, రెండవది భగవన్నామం. ఈ రెండింటినీ కూడా ఈరోజు మనం మేళవించుకుని చక్కగా స్వామివారి సంపూర్ణ అనుగ్రహాలతో స్వర్ణరథం మీద సర్వభూపాలుడుగా ఊరేగి ఆ పైన గజరవాహనం మీద మనందరినీ కూడా అనుగ్రహించినటువంటి స్వామివారి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద విశేషములతో చక్కగా ఇక్కడ మనం సంకీర్తనం చేసుకున్నాం. స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందినాం. అలాగే ధార్మికమైనటువంటి విషయాల్ని చర్చించుకుంటూ ఈనాటి ఈ వేదికని మనం పునీతం చేసుకుని ఉన్నాం. ఇటువంటి చక్కటి అవకాశాన్ని మన జీవితంలో మనకి అందించినటువంటి స్వామివారికి మనం ఏం చెయ్యగలం? కృతజ్ఞత సమర్పించుకోవడం కంటే. కావున ఇప్పుడు స్వామివారికి మనం చక్కగా క్షమా ప్రార్థనాదులతో కలిపి మంగళాంతంగా ఈ కార్యక్రమం వల్ల కలిగినటువంటి పుణ్యాన్ని మొత్తాన్ని ధారపోస్తూ మనందరినీ రక్షించమని వేడుకుందాం. అథ నవగ్రహ ప్రార్థన ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థన
ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః న్యాయేన మార్గేణ మహీం మహేషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు అథ మంగళం శ్రియః కాంతాయ శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం Namo